ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని జైకొట్టకుండా అందులో అవినీతిని ప్రశ్నిస్తారు, అక్రమాలను ప్రశ్నిస్తారు, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న దాన్ని ప్రశ్నిస్తారు. కానీ అక్కడితో ఆగకుండా మళ్ళీ ప్లాన్ బి మావిగనని తెర మీదకి తెస్తారు అనే ఈ అక్కసు పడలేక వీకెండ్ కామెంట్స్ పేరుతో ఓ ఛానల్ ఓనర్ రాసిన వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెన్నెముక లేదు, వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసి వేరే వాళ్ళతో పంపించేస్తారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మహిళలు రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు, ఆందోళనలు చేశారు, ప్రొటెస్టులు చేశారు. ఆ నెక్స్ట్ స్టెప్లో దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఫిర్యాదులు కూడా ఇచ్చారు. శ్రీకాకుళంలో ఆ చివరి నుంచి అనంతపురంలో ఈ చివరి వరకు దాదాపు ప్రతి దగ్గర కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు ఇచ్చారు. సరే, బై డిఫాల్ట్గా పోలీసులు ఆయన మీద చర్యలు తీసుకుంటారని కానీ మనం ఆశించలేం. అండ్ అట్ ద సేమ్ టైం కనీసం కొన్ని చోట్లైనా కేసు ఫైల్ చేశారా అన్నది ఏమో తెలుసుకోవాలి. కేసు ఎక్కడైనా కనీసం ఫైల్ చేశారా, చేస్తే ఏ సెక్షన్ల కింద ఫైల్ చేశారు. చాలా చోట్ల వైసీపీ నేతలు వెళ్ళి ఫిర్యాదు చేస్తే కనీసం ఫిర్యాదు అందింది అని రిసిప్ట్ కూడా ఇవ్వడానికి పోలీసులు సిద్ధపడడం లేదు. మీరు అక్కడ ఫిర్యాదు చేసినట్లు ఒక ఫోటో తీసుకొని పోండి అని చెప్పి అంటున్నారట. ఒక పార్టీ నేతలు గ్రూపుగా వెళ్ళి ఫిర్యాదు చేస్తేనే ఫిర్యాదు చేసినట్టు రిసిప్ట్ కానీ ఇవ్వలేదు అని అంటే జస్ట్ ఇమాజినింగ్ మిగిలిన విషయాల్లో అయితే ఏ విధంగా పోలీసుల స్పందన ఉండొచ్చు అని. సరే, ఇప్పుడు ఫిర్యాదులు ఎక్కడైనా కనుక ఇవి ఎఫ్ఐఆర్లు అవుతాయా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఎఫ్ఐఆర్లు అయి ఉంటే నెక్స్ట్ తర్వాత అయినా కూడా ఆ కేసు విచారణ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఫిర్యాదులు అయితే ఇచ్చేస్తున్నారు కుప్పలు. మరి ఎఫ్ఐఆర్లు అవుతాయా లేదా అన్నది తెలియదు. బట్ ఆయన బ్రహ్మాండంగా ఆయన హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని మళ్ళీ రేపు రాత్రికి ఆయన టీవీలో రాసే వీకెండ్ కామెంట్స్ మీద మళ్ళీ ఎంత టన్నుల ఒక ద్వేషాన్ని రెడీ చేస్తుంటారో మనం ఊహించగలం. ఎందుకంటే ఎక్కడైనా ఒక మీడియా అయినా, ఒక జర్నలిస్ట్ అయినా ఒక అంశానికి పరిమితమై ఒక స్టాండ్కు పరిమితం ఏదైనా కావచ్చు. నువ్వు ఒక రాజధానికి అనుకూలమను, వ్యతిరేకమను, ఒక పార్టీకి అనుకూలమను, వ్యతిరేకమను, ఆ అంశాన్ని చర్చించడం వరకే పరిమితం అవుతుంది. ఇంట్లో భార్యలకు పెళ్ళిళ్ళు చేసేంత వరకు పోయారు అనుకుంటే మన వాళ్ళని ఒక జర్నలిస్ట్ కాదు, ఒక మనిషి కేటగిరీలో కూడా అటువంటి వాళ్ళని మనం ఉంచకూడదు సీరియస్లీ. మరి ఇక దాన్ని సమర్థించుకోవడం కోసం ఇప్పుడు ఈయన నెక్స్ట్ వీకెండ్ కమెంట్స్ అనేటివి రాస్తే ఇటు రాస్తారు కదా, దీని మీదే రాసినప్పుడు కనీసం ఈయన లాస్ట్ వీకెండ్లో రాసిన కమెంట్స్కి ఆయన కమిట్ అయి ఉండాలి. నేను ఈ వ్యాఖ్యలకు కమిట్ అయి ఉన్నా అని చెప్పి దాన్ని కంటిన్యూషన్గా ఇంకేమైనా ఈయన రాసుకుంటూ పోవాలి, వైసీపీ వాళ్ళని విమర్శించుకుంటూ పోవాలి. ఆ వ్యాఖ్యలను ప్రస్తావించకుండా ఈయన ఎంత రాసుకొని ఎంత జనాలను మోసం చేద్దాం అనుకున్నా ఫైనల్గా ఏదో ఒక రోజు కర్మ ఈజ్ బ్యాక్ అనేది ఉంటుంది కదా. ఇంత నీచమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు వందల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు వైసీపీ వాళ్ళు. పోలీసులు ఏమైనా కనుక కేసులు పెడతారా, లేకుంటే కేసులు పెట్టే వెనక విచారణకు నోటీసులు ఇస్తారా? ఇది $1 మిలియన్ ప్రశ్న.